నమస్తే. ట్విట్టర్ ఇప్పుడు మనం ఎక్స్ అంటున్నాం కదా. ఎక్స్లో అంటే సోషల్ మీడియాలో కొంతమంది మోడీకి వ్యతిరేకమైన ఒక వినూత్నమైన ప్రచారం కూడా మొదలుపెట్టారు. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధమైనా సరే మనం దాని గురించి మాట్లాడుకొని ఖండించాల్సిన అవసరం అయితే ప్రస్తుతం చాలా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ప్రస్తావిద్దాం. ఇంతకీ ఈ మోడీ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీజేపీ గెలవడానికి ఒక కొత్త కారణం కనుక్కున్నారు. ఏంటి అంటే బీజేపీ వీరు బాగున్నారని వాళ్ళు బాగున్నారని వీళ్ళు అనుకునేలాగా కన్విన్స్ చేసి అందరినీ భ్రమల్లో ఉంచుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక ట్విట్టర్ యూజర్ ఏమంటాడంటే అభిజిత్ గంగూలీ అనేట ఆయన రోజువారీగా ట్రైన్లలో అసలు పెద్దగా తిరగని వాళ్ళు రైల్వే రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి, అంటే కొత్తగా తయారై వందే భారత్ లాంటి ట్రైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళెవరు ట్రైన్లలో ప్రయాణించట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు. అదే సమయంలో ట్రైన్లలో తిరిగేవాడికి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఏంటో వాడికి తెలుస్తాయట. అలాగే విమానాలని తీసుకుంటే విమానాల్లో తిరిగే వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసు, కానీ విమానాల్లో తిరగని వాళ్ళకి విమాన రంగం అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. అలాగే రైతులకు వ్యాపారస్తులు హ్యాపీగా ఉన్నారని, వ్యాపారస్తులకు రైతులు సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది. ఇక మిడిల్ క్లాస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కష్టాలు తమకున్నా సరే మోడీ పాలనలో మిగతా అన్ని రంగాలు అద్భుతంగా దూసుకుపోతున్నాయని మిడిల్ క్లాస్ ఉద్యోగులు భ్రమిస్తున్నారట. ఈ విధంగా కొంతమంది ఈ అతి మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ మేధావులు రకరకాల పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రచారం అయితే మొదలుపెట్టారు. నిజంగా ఈ రంగం బాగుందని ఆ రంగం వాళ్ళు, ఆ రంగం బాగుందని ఈ రంగం వాళ్ళు ఇట్లా భ్రమిస్తున్నామా? నిజంగా మోడీ గత 10 ఏళ్ల మోడీ పాలనలో నిజంగా ఏమైనా మార్పు జరిగిందా అని ఆలోచించినప్పుడు ట్రైన్లలో మార్పులు వచ్చాయా లేదా అనేది మనలో చాలామందికి తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రైన్లలో ప్రయాణించకుండా ఒక పూర్తి సంవత్సరం మొత్తం గడవదు. సంవత్సరంలో ఒక్కసారైనా ట్రైన్ ఎక్కే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కాకుండా రోజు ట్రైన్లు ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. సరే, విమానాలు అంటే అందరికీ ఎక్కాల్సిన అవసరం రాకపోవచ్చు. అలాగే రైతులు ఉంటారు. రైతులకు మార్పు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ విషయాలు పక్కన పెడితే మనం ఒకసారి నిజంగా మోడీ పాలనలో మార్పు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుసుకోవచ్చు. మోడీ ప్రమాణ స్వీకారం చేసే నాటికి 2014లో మే నెలలో మోడీ ప్రమాణ స్వీకారం చేసే నాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది ప్రపంచంలో. ఈరోజు 5వ స్థానంలో ఉందని ప్రపంచమే ఒప్పుకుంటుంది. ఇది మోడీ కానీ బీజేపీ కానీ చెప్తున్న అబద్ధం కాదు. అధికారికంగా వెల్లడైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. దీన్ని కూడా అంగీకరించకుండా ఈ రంగం బాగుందని ఆ రంగం వాళ్ళు, ఆ రంగం బాగుందని ఈ రంగం వాళ్ళు భ్రమిస్తున్నారు అనడము అంటే భారతదేశం సాధించిన విజయాన్ని అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా అమెరికా లాంటి దేశం కూడా భారతదేశంతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని, బిజినెస్ పార్ట్నర్షిప్ పెంచుకోవాలని మోడీ వెళ్తే అమెరికాలో ఉన్న జో బైడెన్, ట్రంప్తో సహా అక్కడున్న సెనేట్లో ఉన్న అంతమంది పొలిటీషియన్స్ అంత ఘన స్వాగతం పలకడానికి కారణం భారతదేశానికి పెరిగిన ఆర్థిక శక్తి, మనలో వచ్చిన మార్పు. అంతేకాకుండా EU మన యూరోపియన్ యూనియన్ ఉంది కదా, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు వాళ్ళు కూడా మోడీతో కరచాలనం చేయడానికి ఎగబడుతున్నారు. రకరకాల వ్యాపార సంబంధాలు, దౌత్య సంబంధాలు పెట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అంటే మన దేశానికి అల్లుడైనటువంటి రిషి సునాక్ ఉన్నాడు కదా, ఆయన కూడా మోడీ పట్ల అభిమానం కనబరచడం మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో అయితే మోడీని రాక్ స్టార్ అంటుంటారు. ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ, చైనా, పాకిస్తాన్ మినహాయిస్తే ప్రపంచ దేశాలన్నీ మాల్దీవులు లాంటి చిన్న చితక దేశాలని పక్కన పెడితే మిగతా పెద్ద దేశాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ భారతదేశంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. జపాన్తో మొదలుపెట్టి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్రికన్ దేశాల వరకు ఇవన్నీ కూడా మోడీ పట్ల చాలా గౌరవాన్ని, అభిమానాన్ని చూపిస్తున్నాయి. అందుకు కారణం భారతదేశం సాధించిన ఆర్థిక విజయాలు, విప్లవాత్మకమైన మార్పులు. అంతేకాకుండా ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి బిలియనీర్స్ కూడా వచ్చి మోడీతో మీట్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఎలాన్ మస్క్ మీటింగ్ వాయిదా పడి ఉండొచ్చు, కానీ మూడోసారి మళ్ళీ రాబోయేది మోడీనే. జూన్ 4వ తేదీన మరోసారి మోడీ 3.0 శకం మొదలవుతుంది, 3.0 టర్మ్ మొదలవుతుంది అని చెప్పేసి భారతదేశంలో ఉన్న కొంతమందికి ఇంకా నమ్మకం కలగలేదేమో. మోడీ విపరీతమైన మోడీ ద్వేషంతో, మోడీ వ్యతిరేకతతో చూడ్డానికి, అంటే నిజాన్ని చూడ్డానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ ప్రపంచం మొత్తం మాత్రం ఆయేగోతో మోడీ హీ అని చెప్పి మళ్ళీ వచ్చేది మోడీనే అని ఆల్రెడీ నమ్మడం అయితే మొదలుపెట్టింది. కాబట్టి
సోషల్ మీడియాలో కూడా ఇటువంటి చిన్న చిన్న మిస్చీవియస్ దుష్ప్రచారాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి చెడు ఉద్దేశాలతో ఉండే ప్రచారాలని మనము తిప్పికొట్టాల్సిన అవసరం, ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. గత 10 ఏళ్లలో మోడీ సర్కార్ సాధించిన విజయాల్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది.